పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. అమలోపవిమాతా జననీ ఓ మరియా, ఆపదలో మా శరణం నీవే ప్రియమాత. 4వ రోజు నవదిన ప్రార్థనకు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఆరోగ్య మాత, వేలాంగణి మాత మన కోసం ఎడతగక ప్రార్థించమని ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తున్నటువంటి వాళ్ళతో మన ఉద్దేశం అర్పించుకుందాం. క్రిస్టోఫర్ వల్లం, మేరీ రుబీనా ఆరోగ్య మాత పేరిట కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. నిరోష జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఉద్యోగంలో దేవుని కృప తోడై ఉండి నడిపించినట్లుగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, నిరోష మంచి జీవిత భాగస్వామి కొరకు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే తుమ్మ షెర్విన్ రెడ్డి 9వ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు కొరకు అతనిపై దేవుడు అపారముగా దేవుని దీవెనలు కురిపించినట్లుగా మంచి ఆరోగ్యం, మంచి జ్ఞానం, దేవుని మార్గంలో ఆ కుమారుడు నడిపింపబడినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు తుమ్మ వినయ్ రెడ్డి కుటుంబం. తుమ్మ షెర్విన్ రెడ్డి 9వ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే జి లోకానందం సుశీల 20వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా ప్రత్యేక తలం నెరవేరినట్టుగా జి అభిలాష్ అడ్వాన్స్లో మంచి ర్యాంక్ వచ్చినట్లుగా, బెనడిక్ట్కి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మంచి మార్క్ వచ్చినట్లుగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జి లోకానందం సుశీల 20వ వివాహ వార్షికోత్సవంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే మన మధ్యలో చాలా సంవత్సరాలుగా దేవుని సేవలో గాయక బృందంలో పాటలు పాడుతున్నటువంటి పుష్పరాజ్ అనే సహోదరుడు తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతుండగా పుష్పరాజ్ గారికి ప్రత్యేకమైనటువంటి దీవెనలు దయచేయమని, వాళ్ళ కుటుంబాన్ని సేవను బట్టి దీవించాలని హ్యాపీ బర్త్డే టు యూ పుష్పరాజు గారు, గాడ్ బ్లెస్ యూ. ఒక కుటుంబ ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా బిడ్డ మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. గోపు అర్లారెడ్డి విజయకుమారి కుటుంబం ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, జీవన్ రెడ్డి బంగారు భవిష్యత్తు కొరకు కుటుంబ సభ్యుల ప్రత్యేక తలం నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. జోష్న మంచి ఆరోగ్యం, కిడ్నీ ఇన్ఫెక్షన్ నుండి సంపూర్ణ స్వస్థత కొరకు ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరితో పాటు అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా మనందరి ప్రార్థనను కూడా ఈ ఆదివారం నాడు ప్రభు ఆలకించమని ప్రార్థిస్తాం. ఈరోజు 4వ రోజు నవదిన ప్రార్థన. ఓ ప్రేమగల తల్లి ఆరోగ్యమాత, జగద్రక్షకుడైన యేసునాథుని తల్లివి నీవని మేము సగర్వంగా చెప్పుకొనుచు నీకు ఆనంద స్తుతిగీతములు పాడుచున్నాం. దేవదూత గబ్రియేలు తెలిపిన మంగళవార్తను మీరు దీన మనసుతో స్వీకరించుటను భక్తితో ధ్యానించుచున్నాం. దైవకుమారుడు నీ గర్భాన ప్రవేశించగానే నీ కీర్తి మోక్షలో మహిమాన్వితమైన అలరారింది. సకల అనుగ్రహములు దైవ వరములు నీలో నిండుగా నిక్షిప్తమైన నీవు దేవుని తల్లి అయ్యావు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు. క్రీస్తు యందు నీవు పొందిన నూతన జీవితాన్ని మేము కూడా పొంది ఆ ప్రభు రక్షణలో మేము భాగస్థులమయ్యేందుకు మా కొరకు ప్రార్థించండి. నీ విధేయతలు పరవశించిన పరలోక భూలోకముల అధిపతి నీలో మనుష్య అవతారం ఎత్తను. సాటి లేని నీ సౌశీల్యం పరిమళించేందుకు పవిత్రాత్ముడు నీలో వేంచేశాడు. కరుణ కలిగిన తల్లి, నీలో దేవుడు ఐక్యమైనట్లా మేమును దివ్య సంస్కారముల ద్వారా ఆయనలో ఐక్యమై జీవించు మాకు సహాయం చేయండి. ఆది తల్లి ఏవమ్మ అవిధేయత వలన శపించబడిన మానవ జాతి నీ ద్వారా దీవెనలు పొందింది. ఓ మహిళా లోక మణి దీపమా, మాతృమూర్తులలో మేటి జాతి రత్నమా,
తరతరములు నిన్ను ధన్యురాలని స్తుతించుచున్నారు. మమ్ము మీ ప్రేమ హస్తములలో ఎత్తుకొని ఆశీర్వదించండి. అన్ని ఆపదల నుండి మమ్ము కాపాడండి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతారనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితకును పుత్రకును పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే మహిమ స్తోత్రం కలుగునుగాక. కరుణ జపమాల మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మనం పుట్టినప్పుడే కల్మషముతో పుట్టామని కీర్తన 51:5 చెబుతుంది. మాతృ గర్భంలో ఉన్నప్పుడే మనలో పాపం సోకిందని చెప్తున్నది. Psalm 51:5 says, when we were conceived in our mother's womb, we were conceived in sin, it is written. కానీ మరియ తల్లికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అభిషేకం. పుట్టక మునుపే ఆమెను ఎన్నుకొన్నాడు. కావున ఆమెలో ఏ మలిన్యం లేకుండా, ఆమె జన్మ పాపం సోకకుండా ఆమెను దేవుడు గర్భంలో, తన తల్లి గర్భంలో ఉంచాడు. అది మన విశ్వాసం. అందుకే అమలోద్భవి మాత అని మనం పిలుస్తూ ఉన్నాం. She was conceived in her mother's womb without sin. That's why she is called the mother of Immaculate. అందుకే ఆమె జీవిత యాత్రలో మనకు కలగబోయే ప్రతి పరిస్థితిలో తోడుగా ఉండి నీతిమంతుల ప్రార్థన శక్తిమంతమైనది. కావున మన కోసం ప్రార్థిస్తుంది. సిలువ క్రింద నిలబడి మన కోసం ఇవ్వబడిన తల్లిని ఆరోగ్య మాతగా, వేళాంగణి మాతగా ప్రజలందరూ మీరు చూసి ఉంటారు. తమిళనాడులో వేళాంగణిలో
కిక్కిరిసి అనుకోనని రీతిలో కొన్ని వేల సంఖ్యలో పోలీస్ కంట్రోల్లో ప్రజలు కిక్కిరిసి ఆ జెండా ఆవిష్కరణ జరగడం, జీవిత యాత్రలో ఆమె కోసం నడుచుకుంటూ ప్రజలు పాదయాత్ర చేసుకుంటూ ఆమె ప్రార్థన అడుగుతున్నారు. మనం కూడా కలుస్తాం జీవిత యాత్రలో, మనం కూడా కలిసి పాడే పాట ఇది. దే ఆల్ ఆర్ మేకింగ్ అ జర్నీ టు వెల్లాంకని. వి మేక్ అ జర్నీ హియర్ ఇన్ ఫెయిత్ అండ్ ప్రే ఫర్ అవర్ సెల్స్. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? అమలోత్పవి మాతా జనని ఓ మరియా, ఆపదలో మా శరణం నీవే ప్రియ మాతా. అమలోత్పవి మాతా జనని ఓ మరియా, ఆపదలో మా శరణం నీవే ప్రియ మాతా. జీవిత యాత్రలో మా తోడుగా నిలువమ్మా, జీవిత యాత్రలో మా తోడుగా నిలువమ్మా. తనయుని సన్నిధిలో మాకు అభయము ఒసగమ్మా, నీ తనయుని సన్నిధిలో మాకు అభయము ఒసగమ్మా. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకునిచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సుశీల నిత్యానందం మీ ఇద్దరిని దేవుడి పేరు పెట్టి పిలచి మీలో వెలుగు వచ్చేటట్టు కార్యమును త్వరలోనే చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. లూకా 1:42 పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడినవి. మనం కూడా ఈరోజు ప్రార్థన చేద్దాం. మీలో కూడా మీకు పిల్లలు ఉన్నారు, మీరు ఆశీర్వదించబడతారంట, మీ పిల్లలు కూడా ఆశీర్వదింపబడతారు. మీరు దానికోసమే కదా నవదన ప్రార్థనలో పాల్గొంటున్నారు. మీకే ఆశీర్వాదం కావాలి, పిల్లలకే ఆశీర్వాదం కావాలి,
ఇప్పుడు భక్తితో అమ్మ ద్వారా యేసయ్యను అడగండి. Luke 1:42 we hear Elizabeth cried out with a loud voice saying, "You are blessed among the women, and blessed is the fruit of your womb." We are also praying for your family and for your children's future. Pray for that intention for you and for your family. పాడుదాం. స్వర్గమే నీ హృదయం, మధురమే నీ ప్రేమ, స్త్రీలందరిలో ధన్యత పొందితివి, మా కోసం ప్రార్థించము. అమలోద్భవి మాతా జననీ ఓ మరియా, ఆపదలో మా శరణం నీవే ప్రియ మాతా. అమలోద్భవి మాతా జననీ ఓ మరియా, ఆపదలో మా శరణం నీవే ప్రియ మాతా. స్వర్గమే నీ హృదయం, మధురమే నీ ప్రేమ, స్వర్గమే నీ హృదయం, మధురమే నీ ప్రేమ, స్త్రీలందరిలోనూ ధన్యత పొందెదవు, స్త్రీలందరిలోనూ ధన్యత పొందెదవు. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. ఆ ధన్యత జీవితం మనకు లభించాలని ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అందరికీ పిల్లలు జన్మించినట్టు కాకుండా కన్యక గర్భము ధరించాలని దేవుడి నిర్ణయం. ఎందుకంటే కన్యక నుండి ఒక పరిశుద్ధమైనటువంటి కుమారుడు జన్మించాలని. యెషయా 7వ అధ్యాయం 14వ వచనం ప్రభువు చెప్తున్నాడు, ఆ రోజుల్లోనే ప్రవచనముగా, ప్రభువే నీకు ఒక గుర్తును చూపించును, యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమానుయేలు అని పేరు పెట్టును. లాంగ్ బ్యాక్ దర్ వాస్ అ ప్రాఫెసీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనందరి గురించి ఒక ప్రవచనం ఉందండి. మనము అలా చెప్పినప్పుడు నమ్మాలి, అది భవిష్యత్తులో జరిగినప్పుడు మీకు అది కన్ఫర్మ్ అవుతుంది. సేమ్ వే ఐసాయా 7:14 we hear Mama Mary also had a prophecy
And it was told, a virgin shall conceive, and she will bring forth a son, and they will name him Immanuel, means God is with us. కన్యక గర్భం ధరించడం అనేది అది ఒక అద్భుతం. అలాగే మీ ఇంటిలో అసలు అసాధ్యమైన అద్భుతములు ఈ రోజుల్లో జరుగునుగాక. ఆమేన్. ప్రార్థనతో పాడదాం. మీరు ఎదురు చూస్తున్న అద్భుతాలన్నీ జరుగునుగాక. ఆమేన్. అమలోద్భవి మాతా జననీ ఓ మరియా, ఆపదలో మా శరణం నీవే ప్రియ మాతా. అమలోద్భవి మాతా జననీ ఓ మరియా, ఆపదలో మా శరణం నీవే ప్రియ మాతా. కన్యక గర్భం ధరించి ఒక్క కుమారుని కనుడని, కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కనునని, వాగ్దానం నెరవేరిందే నీవు చేసిన పలుకగా, నీవు అవునని పలుకగా. వాగ్దానం నెరవేరిందే నీవు అవునని పలుకగా. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. మీరు ఎదురు చూస్తున్న అద్భుతం కోసం ఇప్పుడు ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రతిరోజు ఎన్నెన్నో జరగకుండా సంఘటనలు జరుగుతున్నాయి. వర్షంలో చాలామంది ఇబ్బందులు ఉన్నారు. మరి కేరళలో జరిగినట్టు విజయవాడ ఏరియాలో కూడా కొన్ని చోట్లలో మరి కొండ ఇరిగి అట్లా కొంతమంది చనిపోయారు, కొంతమంది మునిగిపోయారు. బస్సులకు మరి కొన్ని కార్లు కొట్టుకుపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులన్నిటి నుండి దేవుడు కాపాడటానికి రోజు మనం ప్రార్థించాలని మళ్ళీ దేవుడు ఇవన్నిటి ద్వారా మనకు నేర్పిస్తున్నాడు, మనల్ని కాపాడాడు. దేవునికి స్తోత్రం చెల్లించడం మాత్రమే కాదు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. వీఆర్ ఆల్సో ట్రావెలింగ్. మనం కూడా ఎన్నెన్నో చోట్లకు వెళుతున్నాం, వస్తున్నాం, భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నాడు. Let us thank the Lord for our protection, but at the same time many are suffering with this rain and problem.
లెట్స్ ప్రే ఫర్ దేర్ ప్రొటెక్షన్, అవర్ ప్రొటెక్షన్. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా ప్రస్తుతం మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును ఈ వర్షం వలన ఇబ్బందులలో ఉన్నవారిని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా గారు మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా Pray for us. వేలాంగణి మాత మా కొరకు ప్రార్థించండి. అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ Pray for us. ఆరోగ్య మాత మా కొరకు ప్రార్థించండి. ఇబ్బందులలో ఉన్నటువంటి వర్షం వలన బాధల్లో ఉన్నటువంటి బిడ్డలు చాలా చోట్లలో రోడ్డు కూడా మరి జల ప్రళయమై మారిపోయినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల నుండి దేవుడు కాపాడాలని వాళ్ళ కోసం మనం ప్రార్థిస్తాం. మరణించినటువంటి బిడ్డల కోసం ప్రభుని ప్రార్థిస్తాం. ఇంటి వరకు నీళ్ళు వచ్చి అలా పరిస్థితులు బాగలేకుండా ఉన్నటువంటి పిల్లలు మనలో చాలామంది ఉంటారు. మీ అందరినీ గుర్తిస్తూ ఉన్నాం. మీరు ఈ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళు కూడా ఆ ఏరియాలో ఉంటే మీకోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రజలందరినీ కాపాడమని ప్రభుని ప్రార్థిస్తాం. ఈ ఆదివారం ప్రత్యేకంగా మీ అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. లూకా 1:28 ప్రభువు దూత లోపలికి వచ్చి మరియ తల్లితో పలికిన మాట, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు. ఫస్ట్ సర్టిఫికేట్ అనుగ్రహ పరిపూర్ణురాలా. రెండవది దేవుడే నీతో ఉన్నాడు. మనతో కూడా ఆ దేవుడు ఉండునుగాక. ఆమేన్. ఈ రోజులలో పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనందరికీ లభించునుగాక. ఆమేన్. ఈరోజు పూజలో మీరు విని ఉంటారు. సిస్టర్స్ వడకంలో దేవుడు చేసినటువంటి ఎన్నో అద్భుత కార్యములు. Yes, during the Mass, I also shared with you few examples of what happened during the Sisters' Retreat you prayed. మీ అందరూ ప్రార్థన చేశారు. దేవుడు అద్భుతంగా నడిపించాడు. మరొకసారి స్తోత్రం. అద్భుతాలు మీరు పూజలో వినండి, ఆనందించండి. పాడదాం, స్తుతిద్దాం, దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. యు ఆర్ అ ఫేవరెట్ వన్, ఓ మమ్మ మేరీ, అండ్ బ్లెస్సడ్ ఈస్ యువర్ సన్. థ్యాంక్ యూ. లూక్ 1:28. అమలోద్భవి మాతా జననీ ఓ మరియా, ఆపదలో మా శరణం నీవే ప్రియ మాతా. అమలోద్భవి మాతా జననీ ఓ మరియా, ఆపదలో మా శరణం నీవే ప్రియ మాతా. అనుగ్రహ పరిపూర్ణురాలా ప్రభు నీతో ఉన్నాడమ్మా. అనుగ్రహ పరిపూర్ణురాలా ప్రభు నీతో ఉన్నాడమ్మా. ఆ దైవ అనుగ్రహముల్ మాపై కురియాలమ్మా. ఆ దైవ అనుగ్రహముల్
మాపై కురియాలమ్మా. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. అనుగ్రహముతో నింపబడిన నవదిన ప్రార్థనగా మారాలని సెప్టెంబర్ 8 ఇక్కడ మా సమస్త 150 సంవత్సరములు ప్రవేశిస్తుండగా, అలాగే మా అమ్మ మరియ తల్లి పండుగ ప్రదక్షిణ జరుగుతుండగా మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థిస్తూ అందరికీ ఈ విషయం తెలియచేయండి. ఇప్పుడు ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆదివారమని పూజలు అయిపోయిందని అందరూ అలా కాకుండా ఈరోజు నవదిన ప్రార్థన 4వ రోజునకు చేరి ఉన్నాం. అమ్మ మరియ తల్లి ప్రార్థన మీ అందరిలో ఫలించునుగా. మీరందరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోండి, చెప్పండి. ఇలాంటి పండుగ ఒకటి మనమందరం జరపబోతున్నాం. దానికి 9 రోజులు 10 రోజులు మనము జరుపుతున్నాం ఈ నవదిన ప్రార్థనను. ఆరోగ్య మాతగా, వేలాంగణి మాతగా అక్కడ భక్తులందరూ తరలి ప్రజలు వస్తుండగా తమిళనాడులో వాళ్ళను కూడా ప్రభు దీవించాలని, వారు నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకొని వాళ్ళు కూడా దేవుని యొక్క రాజ్యంలో ప్రత్యేకంగా చేరాలని వాళ్ళ కోసం ప్రార్థించండి. స్టార్టింగ్లోని మీతో చెప్పాను కీర్తన 51:5. మళ్ళీ ఒకసారి లేటుగా ఆన్లైన్కి వచ్చిన వాళ్ళకు, నీవు పుట్టినప్పటి నుండి పాపాత్ముడిని, మా అమ్మ కడుపున పడినప్పటి నుండియే కల్మిషాత్ముడు. నేను పుట్టినప్పటి నుంచే పాపాత్ముడు, అమ్మ కడుపున పడినప్పటి నుంచే కిల్మిషాతుడని కీర్తనగాడు చెప్తున్నాడు. కీర్తన 51:5. Psalm 51:5 I mentioned in the beginning, again I repeat, because none of us are righteous, we are sinners. మనమందరం పాపాత్ములు. ఆమె జన్మ పాపం లేకుండా, పాపమే లేకుండా నీతిమంతురాలుగా జీవించిన గొప్ప స్త్రీ మనకు అమ్మ అని పిలిచే భాగ్యం ఉన్నది. ఆవే మరియా అంటే ఆ మరియ తల్లికి ప్రత్యేకమైనటువంటి ఘనత మనం చెల్లుతూ ఉన్నాం. ఎస్, తమిళ్లో వాళ్గే మరియే మీరు వినే ఉంటారు. ఆ జెండా పైకి ఎగిరినప్పుడు, ఆవిష్కరణ జరిగినప్పుడు ప్రజలు ఎట్లా ఏడుస్తుంటారు. అలాంటి భాగ్యం మనకు లేకపోయినా ఇక్కడ మరియ తల్లి మన దగ్గరికి వచ్చి అద్భుత రీతిగా వేలాంగణి నుంచి వచ్చినటువంటి స్వరూపమేది. రోజు దాన్ని చూసుకుంటూ ప్రార్థించండి. అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థనతో పాడి ముగిస్తాం, ఆశీర్వాదంతో ముగిస్తాం. జన్మ పాపం లేకుండా జన్మించిన రాణివమ్మా, జన్మ పాపం లేకుండా జన్మించిన రాణివమ్మా, పాపాత్ములు మాకై
ఎల్లప్పుడూ ప్రార్థించమ్మా. పాపాత్ములు మాపై ఎల్లప్పుడూ ప్రార్థించమ్మా. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, అమలోద్భవి మాత మా కొరకై ప్రార్థించండి. వేలాంగణి మాత మా కొరకు ప్రార్థించండి. ఆరోగ్య మాత మా కొరకు ప్రార్థించండి. నవదిన ప్రార్థనలో పాల్గొన్న అందరిపై మీ మీద ప్రత్యేక దీవెనలు కురిపించమని చివరి గుర్తు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నవదిన ప్రార్థనలు భక్తితో ప్రార్థిస్తున్న భక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా పాదయాత్రతో వేలాంగణికి వెళ్ళి ఏడుస్తున్న ప్రజల మీదను మా మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా అమ్మా అని నిన్ను పిలుస్తున్నటువంటి ప్రతి బిడ్డ మీదను మరి యేసు ప్రభు ప్రేమను పంచాలని ఆశిస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా ఇక్కడ మళ్ళా ఆదివారం జరగబోయే పండుగ మీదను ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా వచ్చే ఆదివారం మా సమస్త 150 సంవత్సరములు అడుగడగా మా సమస్త మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎంతో విశ్వాసంతో ప్రతిరోజు చాలా మంది స్పాన్సర్ చేసిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఉదయం పూజలు అర్పిస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం రోజు ప్రార్థించిన DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు లైవ్ చాట్ ద్వారా మరి ఫోన్ కాల్స్ ద్వారా ఏడుస్తున్న ప్రజల మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. తిన్నది అరుగక కడుపందాట తిప్పినట్టు వాంతి చేసుకుంటున్నటువంటి ఒక స్త్రీని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. 23 అనే నంబర్ను దేవుడు చూపించే ఒక వ్యక్తిని ప్రభు దీవిస్తున్నాడు. కాళ్ళు రెండిట్లో కూడా దురద, ఆ బాధతో బాధపడుతున్న ఇంకొక వ్యక్తిని, కన్నులో కూడా దురదతో బాధపడుతున్న వ్యక్తిని ప్రభు ఆశీర్వదిస్తున్నాడు. 13 మందిని సంతాన వరముతో దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. తల వంచి ప్రత్యేక దీవెనల కొరకై ప్రార్థిస్తూ ఆరోగ్య మాత పండుగ సందర్భంగా యేసు ప్రభుతో పాటు తల్లి నీ కాళ్ళ క్రింద సైతాన్ని నెలకొట్టడానికి అవతరించావు. అందువలన సైతాను రాజ్యం కూలిపోవునుగా. ఈ రోజుల్లో ప్రార్థిస్తున్న ప్రతి ఇంటిలో శుభకార్యములు జరుగునుగా, కన్నీళ్లు తుడవబడునుగా, స్వస్థతలు జరుగునుగా. ఈ నవదిన ప్రార్థన ద్వారా సాక్ష్యములు ప్రజలు చెప్పుదురుగా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి ఆదివారం విన్న ప్రసంగం ద్వారా ఇప్పుడు పాల్గొన్నటువంటి ఆరాధన ద్వారా కరుణ జపమాల ద్వారా కరుణామయుడైనటువంటి తల్లి ప్రార్థించగా దేవుడు దీవించునుగాక. Along with all the messages that we heard on Sunday today, and for this beautiful mercy chapter, may Mama Mary intercede for you in the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Amalo Pavimata Janani O Maria, Apadalo Ma Sharanam, ప్రార్థించు వేలాంగని ఆరోగ్య మాత.